భగవద్గీత సారాంశం పూర్తినిస్తుంది. ఉన్నత విలువలను పెంపొందించడానికి సహాయపడుతుంది. గీత నుండి నేర్చుకోగల 10 నిత్య జీవిత సూత్రాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి సూత్రం, సరైన దృక్పథాన్ని పెంపొందించుకోండి. కురుక్షేత్ర యుద్ధం మొదలకు ముందు అర్జునుడు గందరగోళానికి గురయ్యాడు, ఆందోళన చెందాడు. యుద్ధ ఫలితాన్ని ఊహించడంలో విఫలమై పోరాడడానికి నిరాకరించాడు. అప్పుడే శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. మనం ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలనే ఆలోచనే లక్ష్యం విషయంలో స్పష్టత వచ్చేలా చేస్తుందని వివరించాడు. రెండవ సూత్రం, సరైన ఆలోచన చెయ్యడం. అనుభవాల ఆధారంగా మనం ఒక నిర్దిష్ట మార్గంలో ఆలోచించడం నేర్చుకుంటాం. కొన్నాళ్లకు మన నమ్మకాలే సరైనవని, విభేదించేవి తప్పని నమ్మటం ప్రారంభిస్తాం. కనుక ఇతరుల భావాలను అర్థం చేసుకోవటం ముఖ్యమని మనం చిన్ననాటి నుంచే నేర్చుకోవాలి. మనం ఏది చేసినా సరైనదే అనుకోవటం తప్పు. ఎదుటి వారి స్థానంలో ఉండి పరిస్థితులను చూసే జ్ఞానాన్ని పెంచుకోవాలి. అది పిల్లలకు కూడా నేర్పించాలి. మూడవ సూత్రం, సహనం, క్షమాగుణం. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఒకేలా ఎదుర్కోవాలని ఎవరైనా రెచ్చగొట్టినా సహనంతో ఉండాలనేది భగవద్గీత మనకు నేర్పుతుంది. క్షమించడం అనేది శత్రుత్వ ఆలోచనలను అధిగమించడానికి సహాయపడుతుంది. మంచి సంబంధాలను కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఈ 2 అంశాలే పాండవ సోదరుల ఐకమత్యానికి పునాదిగా నిలిచాయి. పిల్లల్లో సహనం, క్షమాపణను వివరించే కథలు, ఉదాహరణల నిధి గీతలో ఉంది. పిల్లలకు అలాంటి కథలు చెప్పాలి. క్షమాగుణాన్ని చూపించే నిజ జీవిత సంఘటనల గురించి వారికి వివరించాలి. నాలుగో సూత్రం, ఆలోచించే విధానాన్ని మార్చుకోండి. సానుకూల ఆలోచనలు ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు, ప్రతికూల భావాలను అధిగమించడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. అలాగే లక్ష్యాలను సాధించడానికి మన శక్తిని ఉపయోగించేలా సహాయపడతాయి. కనుక ప్రతికూల ఆలోచనలతో మనస్సును నింపి మీ అవకాశాలను పాడు చేసుకోవద్దు. కృతజ్ఞతతో ఉండడం, ధ్యానం చేయటం, తిరిగి ఇవ్వటం, మంచి పుస్తకాలను చదవటం వంటివి సానుకూల ఆలోచనలను పెంపొందించడంలో సహాయపడతాయి. ఐదో సూత్రం, ఆలోచన విధానాన్ని మార్చుకోవడం. ఆలోచన విధానాన్ని మార్చుకుంటే అద్భుతాలు జరుగుతాయి. చిన్న చిన్న పనులతో ఈ అభ్యాసం చేయండి. కొత్తగా ఎలా అనేది ప్రయత్నించండి. అప్పుడు మీ మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. చెయ్యలేమని విసుగు చెందే బదులు కొత్తగా ప్రయత్నించడం ప్రారంభిస్తే ఎన్నో కార్యాలను సులువుగా సాధించవచ్చు. ఆరవ సూత్రం, అందరికీ ఉపయోగపడేలా పనిచేయండి. మనం చేసే పనులు చాలా వరకు సొంత ప్రయోజనం కోసమే ఉంటాయి. మన చర్యల ప్రభావం గురించి ఎక్కువగా చాలామంది ఆలోచించరు. ఈ మనస్తత్వం స్వార్థపూరితంగా చేస్తుంది. మన చుట్టూ ఉన్న వారిని మనకు దూరం చేస్తుంది. నిస్వార్థంగా ఉండడం, ప్రపంచమే మన కుటుంబం అని ఆలోచించేలా చేస్తుంది. మన చర్యలు ప్రపంచానికి ఉపయోగపడేలా ఉండాలి. అప్పుడు చుట్టూ ఉన్న వారితో బంధాన్ని పెంచుకోవడంలో సహాయపడతాయి. పిల్లల్లో స్వార్థం పెరగకుండా ఉండేందుకు వారిలో దానగుణాన్ని పెంపొందించాలి. వారి బొమ్మలు, దుస్తులు విరాళంగా ఇవ్వడం వంటివి దగ్గరుండి చేయించాలి. అలాగే తోటి వారికి సహాయం చేయటం నేర్పించాలి. స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా చూడాలి. ఏడో సూత్రం, సంపూర్ణంగా జీవించండి. జీవితం యుద్ధభూమి కంటే తక్కువేం కాదు. అలాని ప్రతి యుద్ధంలో గెలవలేరు. అయినా ఏదైతే అదే జరుగుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా జీవితాన్ని సంపూర్ణంగా గడపడం భగవద్గీత నుంచి యువత తీసుకోవాల్సిన మంత్రం. జీవితాన్ని సంపూర్ణంగా గడపడానికి అంతరాత్మను ప్రశ్నించుకోండి. కొంత సమయం పాటు మీరు మీ పాత్రను పూర్తిగా పోషిస్తున్నారా లేదా
అని ఆలోచించండి. సంతోషకరమైన జీవితం ఏమిటంటే ఏది ఎదురైనా అంగీకరించడం, దానిని సానుకూలంగా మార్చుకోవడం, స్వచ్ఛమైన మనసుతో క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం. ఇది ఏదో ఒక సమయంలో అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. 8వ సూత్రం, గురువులను గుర్తించండి. ఇక్కడే గురువు నిర్వహించాల్సిన పాత్ర కనిపిస్తుంది. గురువులు ప్రతి అభిప్రాయాన్ని, ఆలోచనను విని సరైన మార్గంలో నడిపించే మార్గదర్శకులు. గీతలో గురువు ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు. గురువు అంటే కేవలం ఉపాధ్యాయులు, అధ్యాపకులు అని కాదు. తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా మంచి స్నేహితులు, ఇలా ఎవరైనా కావచ్చు. ఎల్లప్పుడూ మీకు మార్గనిర్దేశం చేసేవారు, మీరు ఎలా ఉన్నా తోడుండేవారు కూడా మీ గురువులే. 9వ సూత్రం, నమ్మకం పర్వతాలను కదిలించగలదు. విశ్వాసం, నమ్మకం మనిషిలోని అత్యున్నత శక్తులు. యువతలో విశ్వాసం, దృఢ సంకల్పం ఉన్నప్పుడు వారు దేనినైనా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. మీరు చేపట్టే పనిపై విశ్వాసం లేకపోతే తప్పనిసరిగా ఆలోచించాల్సిందే. బలమైన నమ్మకం ఉండడమే గొప్ప నిధి అని గీత బోధిస్తుంది. విశ్వాసాన్ని నిలుపుకోవటం కష్టమయ్యే సందర్భాలు ఉండొచ్చు. అలాంటి సందర్భాలు అసాధ్యమైన వాటిని చేయడానికి మీ తెలివిని మేల్కొలుపుతాయని గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ నమ్మకాన్ని సడలించుకోకుండా ఉండడం ఎదుగుదలకు మార్గమవుతుంది. 10వ సూత్రం, బాధ్యత తీసుకోండి. జీవితంలో అడ్డంకులు, సమస్యలు ఎన్నో ఉంటాయి. అలాగే ఆ సమస్యలకు ఎప్పుడూ పరిష్కారం కూడా ఉంటుంది. గొప్ప ఫలితాలు సాధారణంగా గొప్ప అడ్డంకులు అధిగమిస్తేనే లభిస్తాయి. మన విజయం, వైఫల్యాలకు మనమే బాధ్యత వహించాలి. మహాభారతంలో అర్జునుడు పోరాడడానికి నిరాకరించినప్పుడే కృష్ణుడు సమస్యలకు పరిష్కారాలు సూచించాడు. కృష్ణ భగవానుడు అర్జునుడి మనసు మారేలా బోధించాడు. కానీ అతడి కోసం యుద్ధ భూమిలోకి దిగలేదు. మీ జీవితానికి మీరే అర్జునుడైతే జరిగే వాటికి మీరే బాధ్యత వహించాలి. మరిన్ని జీవిత పాఠాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.